ఈమెకు పెళ్ళి 5 సంవత్సరాలైంది. ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఈమెకు ఇప్పటికీ మనకు 3 సార్లు అబార్షన్స్ అయినాయి. ఒకసారి 6th మంత్లో స్పాంటేనియస్గా పెయిన్స్ లాగా వచ్చేసి అబార్షన్ అయింది. అప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే గర్భసంచి కొంచెం లూజ్గా ఉంది, దానివల్ల అబార్షన్ అని తెలిసింది. ఆ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశారు, కానీ నీటి గుడ్డల వల్ల ప్రెగ్నెన్సీ అయితే రాలేదు. మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనము ఆమెకి స్కాన్ చూసుకుంటే నీటి గుడ్డలు ఉన్నాయని తెలిసింది. అలాగే హస్బెండ్ అయితే కొంచెం షుగర్ కదలికలు కొంచెం తక్కువ ఉంటాయి. సో హస్బెండ్కు మనం టాబ్లెట్స్ యూస్ చేసాము. ప్లస్ పేషెంట్కి కూడా ఫస్ట్ నెల మందులు పెట్టినప్పుడు ఏమి ప్రెగ్నెన్సీ రాలేదు. నెక్స్ట్ నెల మందులు పెట్టినప్పుడు మాత్రం ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. సో మనము ఆ వీపులు ఉండడం వల్ల కొంచెం గర్భంచి కూడా తక్కువ ఉన్నా, ప్లస్ మనకి ఎక్కువ క్వాలిటీ పెరగడానికి కూడా మెడిసిన్ ఇచ్చాము. మంచిగా మనకి మామూలుగా ఎగ్స్ అనేది మనకు 14 daysకి రిలీజ్ అవుతుంది. నీటిలో కొంచెం లేట్గా రిలీజ్ అయింది. లేట్గా రిలీజ్ అయినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చెప్పినట్టుగా మంచిగా మందులు వాడుతున్నారు. ఈవెన్ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత కూడా మనము లిటిల్ ఫేస్ సపోర్ట్ కూడా ఇచ్చాము. ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ఆ పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు టెస్ట్ చేసుకున్నాను. మీరు టెస్ట్ చేసుకుంటే మనకు 2 లైన్స్ వచ్చాయి. వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే మనము కరెక్ట్గా డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ కరెక్ట్గా వాడుకుంటే ప్రెగ్నెన్సీ అనేది తప్పకుండా వస్తుంది. మనం ప్రెగ్నెన్సీ తర్వాత కూడా డాక్టర్ చెప్పిన టాబ్లెట్స్ అనేది సిన్సియర్గా వాడుకొని 3 months చాలా కేర్ఫుల్గా ఉంటే ఎటువంటి అబార్షన్ అనేవి జరగకుండా ఉంటాయి.